భయంకరమైన ఎడారిలో ఒక విమానం క్రాష్ ల్యాండ్ అయింది. అందులోని 9 మంది ఏమయ్యారు? హాలోడోమర్ కరువులో మనుషులు ఎందుకు తినాల్సి వచ్చింది? లా వైలెన్షియా సంఘటనలో మనుషుల చేతులు, కాళ్ళు, తలల్ని చెట్లకు ఎందుకు వేలాడదీసేవారు? ఫ్రెండ్స్, ఈరోజు నేను చరిత్రలో జరిగిన భయంకరమైన 3 సంఘటనల్ని మీ ముందు ఉంచుతాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లేడీ బి గుడ్ ప్లేన్ క్రాష్. అది 1943 ఏప్రిల్ 4. ఆకాశం చీకటి మేఘాలతో కప్పబడి ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. ఉత్తర ఆఫ్రికాలోని లిబియా ఎయిర్బేస్ నుంచి B-24 లేడీ బి గుడ్ అనే విమానం బయలుదేరింది. దాని లక్ష్యం ఏంటంటే ఇటలీలోని నాపోలి నగరంపై బాంబు వేయడం. పైలట్ విలియం హ్యాటన్తో పాటు 9 మంది విమాన సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఊహించలేదు అదే వారి చివరి ప్రయాణం అవుతుందని. విమానం గాల్లోకి లేచింది. కానీ ఆ రాత్రి విపరీతమైన గాలులు, దట్టమైన పొగమంచు. మిషన్ పూర్తి చేసి తిరిగి తన ఎయిర్ బేస్కి రావాల్సిన సమయంలో ఆ విమానం పూర్తిగా సిగ్నల్ కోల్పోయింది. ఎటు వెళ్తున్నారో అస్సలు తెలియదు. కంపాస్ పనిచేయడం లేదు. గంటలు గడుస్తున్నాయి. ఇంధనం తక్కువైపోతూ ఉంది. చివరకు పైలట్ విలియం హ్యాటన్ దేవుని మీద భారం వేసి ఆ విమానాన్ని ఒక చోట ల్యాండ్ చేశాడు. అంతా నిశ్శబ్దం. ఆ విమానం దిగింది సముద్రంలో కాదు, శత్రుదేశంలో అంతకన్నా కాదు. ఆ విమానం దిగింది లిబియన్ సహారా ఎడారిలో. 15 సంవత్సరాల తర్వాత 1958లో కొంతమంది బ్రిటిష్ ఆయిల్ అన్వేషకులకు ఎడారిలో ఒక చోట ఒక పెద్ద మెటల్ ముక్క కనబడింది. దాన్ని నిశితంగా పరిశీలిస్తే అది ఒక విమానం శిథిలం. అవును, మీరనుకున్నది నిజమే. అది లేడీ బి గుడ్ విమానమే. విమానం అయితే ల్యాండింగ్ జరిగింది. లోపల కొన్ని ఆయుధాలు, నీటి బాటిళ్ళు, ఒక రేడియో కూడా ఉన్నాయి. కానీ అందులో ఒక్క మనిషి కూడా లేడు. అమెరికా మిలిటరీ పూర్తి స్థాయిలో అన్వేషణ చేపట్టింది. విమానం పడిపోయిన ప్రదేశం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఒక మానవ అవశేషం కనిపించింది. తర్వాత ఇంకా ముందుకు వెళితే ఇంకొంత దూరంలో మరొకరు, అలా ఒకరి తర్వాత ఒకరు, మొత్తం 9 మంది మృతదేహాలు ఎడారిలో విడివిడిగా కనిపించాయి. వారు చనిపోయిన తీరు చూస్తే భయంకరంగా ఉంది. ఎవరూ కూడా ఒకే ప్రదేశంలో చనిపోలేదు. వారు బ్రతికి ఉండగానే విమానం పడిపోయిన తరువాత తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎడారి దాటేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ఎడారి నడిచే కొద్దీ ఉండడంతో దారిలోనే చనిపోయారు. వారి దగ్గర ఒక డైరీ లభించింది. అందులో రాసిన చివరి పదాలు ఇలా రాసి ఉన్నాయి: మా దగ్గర నీరు అయిపోయింది, చాలా దాహంగా ఉంది, రాత్రి వేళల్లో మాత్రమే నడుస్తున్నాం, శరీరం మొత్తం వణికిపోతుంది, ఎవ్వరూ లేరు, ఎక్కడికి దారి కనిపించడం లేదు, ఒక్కొక్కరుగా కింద పడిపోతున్నారు అని రాసుంది. వారు తమ బేస్ క్యాంప్ వైపు నడిచి వెళ్దాం అనుకున్నారు. కానీ వారు తమ బేస్ క్యాంప్కు వ్యతిరేక దిశలో ఎడారి లోపలికి మరింత దూరం వెళ్ళిపోయారు. తీరా చివరికి నీరు, ఆహారం లేక క్రమంగా అందరూ మరణించారు. హాలోడోమర్ ఇన్సిడెంట్. ఈ హాలోడోమర్ అనేది 1933లో సోవియట్ యూనియన్ నేత స్టాలిన్ పాలనలో ఉక్రెయిన్లో జరిగిన అత్యంత దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. దీన్ని ఉక్రెయిన్ జనసంహారం అని కూడా పిలుస్తారు. 1933లో స్టాలిన్ నేతృత్వంలో సోవియట్ ప్రభుత్వం రైతు వ్యవస్థను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవాలని అనుకుంది. ఉక్రెయిన్ రైతులను స్వతంత్రంగా వ్యవసాయం చేసుకోవడాన్ని నిరోధించి కలెక్టివైజేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కలెక్టివైజేషన్ విధానంలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. అలా ఇవ్వకుండా వారు ధాన్యాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన శిక్షలు విధించేవారు. ఈ విధానం వల్ల అప్పట్లో రైతులకు తినడానికి ఏమాత్రం ధాన్యం లేకపోవడంతో ఆకలితో వేలాది కుటుంబాలు చనిపోవడం ప్రారంభమైంది. ఆహారం కోసం ప్రజలు చేపలు, ఎలుకలు, చెట్లు, బెరడును తిని బ్రతికే పరిస్థితి వచ్చింది. చివరికి పరిస్థితి మరీ దారుణంగా మారిపోయి కుటుంబంలో ఉన్న వాళ్ళనే తినే స్థాయికి ప్రజలు చేరిపోయారు. ఈ దుర్భిక్షంలో రోజుకు 25,000 మంది చనిపోయేవారు. బస్తీల మధ్య వీధుల్లో వేలాది మృతదేహాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉండేవి. మందులు లేక, నీళ్లు లేక రోగాలు విస్తరించి మరణాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఒక తల్లి సొంత కొడుకుని వండుకొని తినడానికి సిద్ధమైన సంఘటనలు కూడా ఉన్నాయి. సైనికులు ఆమె ఇంట్లోకి వెళ్ళినప్పుడు
తన ఇంట్లోని పొయ్యిలో పిల్లల కాళ్ళు చేతులు కనిపించాయి. అంతేకాకుండా కొన్ని ఊళ్ళలో కాళ్ళు చేతులు తలలు మృతదేహాల్ని చూసి సైనికులు భయంతో పారిపోయేవారు. ఈ దుర్భిక్షంలో 70 లక్షల నుంచి 10 మిలియన్ల వరకు ప్రజలు చనిపోయారు. అప్పటి సోవియట్ ప్రభుత్వానికి భయపడి స్టాలిన్ ప్రభుత్వానికి మద్దతిచ్చే పత్రికలు ఈ విషయాన్ని దాచిపెట్టాయి. 50 సంవత్సరాల తర్వాత ఈ నిజాలు బయటపడ్డాయి. లా వైలెన్షియా ఇది కూడా మానవ చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటనల్లో ఒకటి. ఇక్కడ మరణమే న్యాయం, రక్తమే జీవితం. 1948 నుంచి 1958 వరకు కొలంబియా అనే దేశం రక్తసిక్తంగా మారిపోయింది. ఈ 10 ఏళ్ల కాలాన్ని అక్కడ ప్రజలు లా వైలెన్షియా అని పిలుస్తారు. అంటే హింసతో నిండిన యుగం అని అర్థం. 1948 కొలంబియాలో జార్జ్ గైతాన్ అనే ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడు లిబరల్ పార్టీ తరపున పేదల కోసం పోరాటం చేసేవాడు. కానీ ఏప్రిల్ 1948లో జార్జ్ గైతాన్ను ఇతనికి విరుద్ధంగా ఉన్న కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు బహిరంగంగా హత్య చేశారు. ఇతని మరణంతో లిబరల్ పార్టీకి చెందిన కొన్ని గ్రూపులు శాంతి మార్గాన్ని వదిలి హింస చేయడం మొదలుపెట్టాయి. నువ్వు మా పార్టీలో లేవా? అయితే నీకు మరణశిక్ష. నీ కుటుంబం కన్జర్వేటివ్ పార్టీలో ఉందా? అయితే నీ కుటుంబాన్ని తగలబెట్టేస్తాం అని ఈ రెండు పార్టీలు ప్రజలతో మారణహోమం చేయడం మొదలుపెట్టాయి. మొదట్లో లిబరల్ పార్టీ వాళ్ళు పేదలకు మద్దతుగా నిలిచారు. కానీ ఆ తర్వాత వారి ఉద్దేశం మారిపోయి హింసే ప్రధాన లక్ష్యంగా మారిపోయింది. ఈ రెండు పార్టీలు వారు తమకు అనుకూలంగా లేని ప్రజల్ని భయంకరమైన హత్యా విధానాల ద్వారా చంపేవారు. ఈ హత్యా విధానాలకు కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటిది కోటాదోరా. ఈ విధానం ద్వారా తమకు అనుకూలంగా లేని వారిని చంపే ముందు బలవంతంగా వారు ప్రేమించిన వాళ్ళను చంపేసేవారు. చేతులు కాళ్ళు గొంతును కోసి చివరికి తలల్ని చెట్లకు వేలాడదీసేవారు. రెండవ విధానం పియానో. ఈ విధానంలో ఒక వ్యక్తిని నేల మీద పడేసి సజీవంగా ఉండగానే అతని మీద బండరాళ్ళు వేసి హింసించి చంపేసేవారు. మూడవది పుల్ఫో. కాళ్ళు చేతులు కట్టేసి రెండు వైపుల నుంచి శరీరాన్ని తాడుతో లాగి చంపేసేవారు. ఇక నాలుగవది పాసేవో డీలా ముయర్తే. ఈ విధానం ప్రకారం మనుషుల్ని కారులో కట్టేసి వేగంగా లాక్కెళ్ళి లోయలోకి త్రోసి చంపేవారు. ఇది కూడా మానవ చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటనగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. లవ్ యూ ఆల్.